తౌహీద్ జ్ఞానం ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. మరి ఈరోజు చాలా మంది ఈ దర్గాల వద్ద జరిగేటటువంటి జిమ్మిక్కులకి, ఈ మాయలకి, ఈ మంత్రాలకి, ఈ పైన జరిగే పటోటాపానికి లొంగిపోయి అక్కడ మహిమలున్నాయని, అక్కడ శక్తులున్నాయని నమ్మేసి వీళ్ళు ఏవంటే అవి అధర్మ కార్యాలు చేసుకుంటూ పోతున్నారే. మరి రేపు దజ్జాలు వస్తాడు. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? ఆ టైంలో అతను ఒక మనిషిని పిలుస్తాడు, నరుకుతాడు, చంపేస్తాడు. ఆ నరికిన మనిషిని మళ్ళీ అతికించి బతికిస్తాడు. అంతటి భయంకరమైన శక్తులు వాడి దగ్గర ఉంటాయి. ఆకాశాన్ని ఆదేశిస్తాడు, వర్షం కురుస్తుంది, పైరు పండనటువంటి భూములు సైతం పైరు పండుతాయి. ఎన్ని మాయలు చేస్తాడు తెలుసా దజ్జాలు? వాడి మాయలు, వాడి మంత్రాలు చూసి ప్రజలు వాడి వెనకాల వెళ్ళిపోతారు. ముఖ్యంగా స్త్రీలు అత్యధికంగా వాడి వెనకాల ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఈ రోజు ఈ దర్గాల దగ్గర జరిగే, మిగతా చోట్ల జరిగే ఈ యొక్క అంగు ఆర్భాటాలకు, చిన్న జిమికులకే మీరు లొంగిపోతే మరి దజ్జాలు పెద్ద ఉపద్రవాలను తీసుకొస్తాడు. వాడి మాయల ముందర తట్టుకుంటారా? కానీ ఒక విశ్వాసి నిలబడతాడు. ఎవరు విశ్వాసి? ఏమంటాడు తెలుసా? అరే నువ్వు ఒక కాఫీర్, నువ్వు అసత్యవాదివి. ఎందుకంటే నువ్వు దేవుడునని ప్రకటించుకున్నావు, నా ప్రభు అయినటువంటి అల్లా మహాసుందరాంగుడు, కానీ నువ్వు ఒంటి కన్ను గలవాడివి. మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దజ్జాల్ వచ్చి నేనే దేవుణ్ణని చెబుతాడు. అప్పుడు మీరు గుర్తించండి, అల్లాహ్ ఒంటి కన్ను గలవాడు కాడు, కానీ దజ్జాలు గుడ్డివాడు, దజ్జాలు ఒంటి కన్ను గలవాడు. దీన్ని బట్టి మీరు గ్రహించండి అని చెప్పారు. కాబట్టి దజ్జాలు వచ్చినప్పుడు ఒక జ్ఞానం కలిగిన ఒక విశ్వాసి, అరే నువ్వు ఒక కాఫిర్వి, ఒక అసత్యవాదివి, నువ్వు దజ్జాలు అని గుర్తుపడతాడు. జ్ఞానం లేని ముస్లిం, తౌహీదు లేని ముస్లిం వాడి వెనకాల మాయలకు, మంత్రాలకు లొంగి వెళ్ళిపోయి నరకాగ్నిలో పడిపోతాడు. కావున ఒక ముస్లిం తప్పనిసరిగా షిర్క్, తౌహీద్ యొక్క జ్ఞానం తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. ఈ జబ్బులు వచ్చినప్పుడు తాయితులు కట్టుకోవడము, రోగాలు వచ్చినప్పుడు దారాలు చుట్టుకోవడము, మంత్రాలు, తంత్రాలు, ఇవన్నీ కూడా సోదరులారా ఒక బూటకం, ఒక మోసం. వాస్తవానికి ఈ మంత్రాలకు, తంత్రాలకు మీ జబ్బులు తగ్గేట్టుగా ఉంటే వాళ్ళు ఎప్పుడో బాగుపడిపోతారు సోదరులారా. అర్థమైందా? వాడు ఒక 200కి 300కి తాయితు కట్టి మీ దగ్గర ఒక పిడికెడు గింజలు అడుక్కుంటూ ఉంటాడు. వాని స్థితే బాగలేదు. ఇది మీరు గుర్తించండి.